హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు చేసుకునే పచ్చళ్ళు కాక కొంచెం డిఫరెంట్గా ఇంట్లో కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు కొత్తిమీర టమాటా పచ్చడి ఇలా చేయండి. ఈ పచ్చడి వేడివేడి రైస్లోకైనా చపాతీ ఇడ్లీలోనికైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఒకసారి చూసారంటే ఈజీగా ఈ పచ్చడి టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెద్ద సైజు ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నానండి. మీడియం సైజు 5 టమాటోస్ తీసుకున్నానండి. కొత్తిమీర అంతా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర కాడలతోనే కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ టమాటా పీసెస్ అన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అన్ని పీసెస్ కట్ చేసుకున్నానండి. నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ అన్నీ పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్. 15 to 20 పచ్చిమిరపకాయలు తీసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు క్వాంటిటీ తీసుకోండి. టూ రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎప్పుడు ఫ్రై చేసుకున్నా మధ్యలోకి కట్ చేసుకొని చేసుకోవాలి, లేక ఘాట్లైనా పెట్టుకొని చేసుకోవాలి, లేకుంటే పచ్చిమిరపకాయలు పైనకు చిల్లుతాయండి. ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని టమాటా పీసెస్ ఫ్రై చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసుకోవాలండి. చింతపండు నేను ఎక్కడ చిన్న సైజ్ లెమన్ అంతా చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. నుండి వచ్చే వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఫ్రై అయిపోయాయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొత్తిమీర ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను కొత్తిమీర ఇక్కడ 1.5 కప్ కొత్తిమీర తీసుకున్నానండి. ఫైవ్ మినిట్స్ కొత్తిమీర ఫ్రై చేసుకోవాలండి. మీరు ఫ్రై అయిపోయింది, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. జారు తీసుకుని నువ్వులు ఫ్రై చేసుకున్న జీలకర్ర పప్పులు యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 5 to 6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తని పేస్ట్ లాగా. మిక్సీ పట్టుకున్న కొత్తిమీర టమాటా పచ్చడి వేరే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, రెడ్ చిల్లీస్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై అయిపోయిందండి, పచ్చళ్ళలో యాడ్ చేసుకోవాలి. టేస్టీ కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ చేసుకునే పచ్చళ్ళు కాక కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి 1 వీక్ వరకు నిల్వ చేసుకోవచ్చండి.
ఇలా గాజు సీసాలో పెట్టుకున్నారంటే 1 వీక్ వరకు నీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు.